దళిత డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియో విడుదల చేశారు. కష్టపడి చదువుకొని దశాబ్దాల పాటు డాక్టర్గా సుధాకర్ ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. చివరికి గొడ్డలిపాటి చేతిలో పిచ్చివాడని ముద్ర వేయబడి దయనీయ స్థితిలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ గురించి వారి కుటుంబ సభ్యుల మాటల్లో అంటూ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. పెద్దవాడు డాక్టర్ సుధాకర్, వీడు చిన్నప్పటి నుంచి కూడా చాలా సాఫ్ట్, ఇంకెంత సాఫ్ట్ కాదు. గుర్తు తెచ్చుకోకూడదు, ఎందుకంటే కేరింగ్ లవింగ్ హస్బెండ్ పోతే మరి. ఇందులో నర్సీపట్నం ఎమ్మెల్యే ఒక్కరి హ్యాండే లేదు, డాక్టర్స్ హ్యాండ్ కూడా ఉంది. ఎవరు అందరు ఆశ్చర్యపోయారు రోడ్డు మీద అది జరిగినవన్నీ చూసి. మేము ఇంట్లో నేను కూర్చొని ఉంటే నాకు ఫోన్ వచ్చింది, మీ పెద్దబాబుని అకీపాలెం రోడ్డు మీద చేతులు వెనక పెట్టి కొట్టేస్తున్నారు. నేను హాస్పిటల్లో పెట్టారు 21 రోజునైనా వాడిని, మెంటల్ హాస్పిటల్ అని. మకం మేము చూసి 21 రోజు చూడలేదు తెలుసా. అంటే మమ్మల్ని అసలు ఎవరిని అక్కడికి ఎలో చేయలేదు. మా హస్బెండ్ నన్నే ఇలా చేశారంటే మిమ్మల్ని చూసినా లేకపోతే నాతో కనెక్షన్ ఉన్న మిమ్మల్ని కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమో, నువ్వు పిల్లలు ఉంటున్నారు మా అమ్మల్ని కానీ ఎవరిని అసలు రానియద్దని. ఆడు డాక్టరే కదా బాబు, వాడికి ఏవేవో మందులు ఇచ్చేస్తుంటే పేదాలన్నీ కూడా పూసిపోయి తిండి కూడా తినలేకపోయాడట. ఆయన చెప్తే తెలిసింది ఈ విషయాలు, టాబ్లెట్స్ మారుస్తున్నారు అనే విషయం. వాడు చనిపోయిన 3 నెలలకి మా వారు చనిపోయారు. ఈ 3 నెలలు కూడా ఆడు చనిపోయినట్టు వీనికి చెప్పలేదు మేము. పిల్లడు తండ్రిని అలా చేస్తుంటే ఏ కొడుకైనా తట్టుకోకుండా చెప్పండి. మోగోళ్ళు అయిపోయారు పిల్లలు, కళ్ళతో చూస్తూ పిల్లలకి ఎలాగుంటుంది మీరు చెప్పండి. ఇక నేను చెప్పక్కర్లేదు. చాలా బాధ అనిపించిందండి. ఇంకేం చేస్తాం, ఫాదర్ అంత రెస్పెక్టెడ్గా ఉండే ఫాదర్ ఇలా రోడ్ల మీద ఈ కొట్టడాలు తిట్టడాలు, ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడే అవేం ఎక్స్పీరియన్స్ మాకు లేదండి, అసలు ఐడియా లేదు. చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం అలాగ అవ్వడం వల్ల. దేవుడు తర్వాత దేవుడు అనేది ఎవరిని అంటామండి, డాక్టర్నే అంటారు. అటువంటి డాక్టర్నే ఒక నక్సలైట్లు పెట్టినట్టు చేశారు. ఎన్ని రకాలుగా చెప్పుకోలేవు, అన్ని రకాలుగా బాధ పెట్టి చివరాఖరికి మనిషి లేకుండా చేసేసారు. ఆ ప్రభుత్వం వాళ్ళు అసలు అంటే ముందుకు రావడం కానీ మాట్లాడడం వాళ్ళ నుంచి ఏమీ లేదు, అసలు అయితే అయిపోయింది అన్నట్లుగానే ఉన్నారు. అసలు ఒక్క మాట ఆడడం నేను పిచ్చుకోకలా తయారు చేశారంటే ఆ పాపం కొట్టదా బాబు. కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడు కదా బాబు. ఈ రోజు నా కొడుకు చేసిన దానికి మొత్తం తుడుచుకుపోయింది.